వెల్కమ్ టు ABC న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రజల ఆస్తులు, భూములు, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తోంది. ప్రధాని మోదీ వెల్లడి. ఈరోజు నామినేషన్ సందర్భంగా కుటుంబ సమేతంగా వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేశినేని నాని. కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుంది వెల్లడించిన విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. నామినేషన్ విజయవంతం చేసిన జనసేన, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేసిన పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీ అభ్యర్థి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని వ్యాఖ్యానించారు. ఆదివారం రాజస్థాన్లోని జాలూరులో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఇంతకు ముందు వాళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశ సంపదలో మొదటి హక్కు ముస్లింలకే అని చెప్పారు. అంటే ఈ సంపద మొత్తాన్ని వారు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి, చొరబాటుదారులకు పంచేస్తారని అన్నారు. हमारी बहनों के पास सोना कितना है उसकी जांच की जाएगी, उसका हिसाब लगाया जाएगा. हमारे आदिवासी परिवारों में चांदी होती है, सिल्वर कितना है उसका हिसाब लगाया जाएगा. सरकारी मुलाजिमों के पास कितना जगह है, क्या है, पैसे कहाँ है, नौकरी कहाँ है, उसकी जांच की जाएगी. इतना ही नहीं, आगे क्या कहा है, ये जो गोल्ड है बहनों का और जो संपत्ति है ये सबको समान रूप से वितरित कर दी जाएगी. क्या ये आपको मंजूर है? क्या आपकी संपत्ति सरकार को हटने का अधिकार है? क्या आपकी संपत्ति को, आपने मेहनत करके कमाई हुई संपत्ति को सरकार को ऐंठने का अधिकार है? क्या उस संपत्ति को मेरी माताओं बहनों की जिंदगी में सोना वो सिर्फ शो करने के लिए नहीं होता है, उसके स्वाभिमान से जुड़ा हुआ है. उसका मंगलसूत्र वो एक सोने का कीमत का मुद्दा नहीं है, उसके जीवन के सपनों से जुड़ा हुआ है. तुम उसे छीनने की बात कर रहे हो अपने मैनिफेस्टो में. गोल्ड ले लेंगे, सबको वितरित कर देंगे. और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे. घुसपैठियों को बांटेंगे. क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है ये? ఈ రోజు నామినేషన్ సందర్భంగా కుటుంబ సమేతంగా వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేశినేని నాని. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ ఎంపీగా 3వ సారి నామినేషన్ వేస్తున్నాను, అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని కుటుంబ సమేతంగా అమ్మవారికి గుడికి రావడం జరిగిందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో అంత మంచి జరగాలని, విజయవాడకు మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా ఆవరిగడ్డలో టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ అంగరంగ వైభవంగా జరిగింది. తరలి వచ్చి బుద్ధప్రసాద్ గారు నామినేషన్కి వాళ్ళు హాజరవడం జరిగింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు అందరూ కూడా ముక్తకంఠంతో ఈ విజయానికి అందరూ తోడ్పడాలని చెప్పని కోరుకోవడం. బుద్ధప్రసాద్ గారు ఆయన కోరిక మేరకు అందరూ వేలాది మంది తరలి వచ్చి ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అలాగే బాలశౌరి గారు కూడా ఆల్రెడీ రావడం జరిగింది. ఈరోజు ఈ అభివృద్ధి ప్రదాత. నమస్కారం అండి. ఒకసారి బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టయితే వినపడతాను చూడండి. సైకో పోవాలి, సైకిల్ రావాలి, అలాగే ఎన్డీఏ కూటమి గెలవాలి, తద్వారా ఏదైతే ఈ రాష్ట్రంలో సుస్థిర పాలన రావాలి, అలాగే పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ అవనగడ్డ నియోజకవర్గంలో ఏదైతే ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి జనసేన పార్టీ ఈరోజు
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మండల బుద్ధప్రసాద్ గారు అవనగడ్డ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇదంతా ఒక పండుగ వాతావరణంలో కోలాహలంగా జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రజల్లో మార్పు సంకేతం ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమం. ఎందుకంటే ఒక రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు ఏ విధంగా ఈ దుర్మార్గుడు పేద ప్రజల్ని అన్ని వర్గాలని ఏ విధంగా హింసపెట్టాడు, వాళ్ళందరికీ చెమలుగా చెప్పడానికి ఉద్దేశించబడ్డ ఎన్నికలు. శ్రీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో కేవలం అరాచక పాలన సాగటమే కాకుండా అభివృద్ధి లేని రాష్ట్రంగా, ఒక అంధకార బంధురంగా తయారైన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. ప్రత్యేకించి మనిషి స్వేచ్ఛాజీవిగా సంచరించడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. భారత రాజ్యాంగం ప్రసాదించిన మాట్లాడే హక్కు, సమావేశ హక్కు ఆ రెండు కూడా 5 సంవత్సరాల్లో నోచుకొని పరిస్థితుల్లో జీవించడం జరిగింది. ఇక అవనిగడ్డ నియోజకవర్గానికి వస్తే, నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో వెనకబడిపోయింది. గతంలో తెలుగుదేశం హయాంలో సాధించిన అనేక కార్యక్రమాలు అడుగంటిపోయే పరిస్థితి వచ్చింది. అనేక రోడ్లకు మంజూరు తీసుకొచ్చాం, అవి పూర్తి చేయని పరిస్థితి వచ్చింది. అన్నిటికంటే ప్రధానంగా సాగునీటి సమస్య రైతాంగాన్ని తీవ్రంగా బాధించింది. కోడూరు నాగాలంగ మండలం దాదాపు 4-5 వేల ఎకరాలు పంట పండించుకోకుండా 5 సంవత్సరాల పాటు బీడు పట్టిన పరిస్థితి వచ్చింది. కొద్దిపాటి అతివృష్టి కురిసినా కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. దానికి కారణం మురుగునీటి. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ బలపరిచినటువంటి జనసేన పార్టీ అభ్యర్థి మండల బుద్ధప్రసాద్ గారు అవనిగడ్డలో నామినేషన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా వేలాది మంది కార్యకర్తలతో, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలతో ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఎదురుపాటి వైసీపీ నాయకులు కానీ లేకపోతే వైసీపీ శ్రేణులు కానీ అందరూ కూడా ఈ నామినేషన్తోనే గెలుపు అనేది అసలు ఆల్రెడీ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ నియోజకవర్గంలో గెలుపు మీద ఎవరు పందాలు కాయట్లేదు. వైసీపీ శ్రేణులు కూడా మెజార్టీ మీద పందాలు కడుతున్నారు. మాకు వచ్చే మెజార్టీ మీద ఈ నియోజకవర్గంలో జరుగుతున్న పందాలు ఏంటంటే బుద్ధప్రసాద్ గారికి ఎంత మెజార్టీ వచ్చేదో దాని మీద పందాలు జరుగుతున్నాయి. అంటే మన గెలుపుని వైసీపీ శ్రేణులు కూడా స్వాగతించేసినాయి. ఎమ్మెల్యే గారు అసలు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఎంపీ గారు అయితేనే అసలు కనపడట్లేదు ఎవరికి కూడాను. ఈ సందర్భంగా మేము తెలియజేసుకునేది జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ శ్రేణులు కానీ మేమందరం కూడా, అంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కూడా అత్యంత బలంగా ఉన్న సీట్ ఇది. వాళ్ళు కూడా జనసేన పార్టీతోనూ మోదీ మండల అధ్యక్షుడైన నాకు మా మండలంలో ఉన్న జనసేన, తెలుగుదేశం 22వ తేదీ అనగా ఈ రోజే మన అవనగడ్డ నియోజకవర్గ 3 పార్టీలు అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు ఈరోజు 11:30 గంటలకి అవనగడ్డలో ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేసి ఉన్నారు. అందు సందర్భంగా నియోజకవర్గంలో 6 మండలాల నుంచి కూడా ఇప్పటికే జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా అవనగడ్డకు చేరుకుని ఉన్నారు. అవనగడ్డ అంతా కూడా కోలాహలంగా ఉంది. ఇప్పుడే విజయం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే విజయం అనేది పక్కాగా కన్ఫర్మ్ అయి ఉంది. అసెంబ్లీ అభ్యర్థి కావచ్చు, పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి గారు కావచ్చు, ఇద్దరికీ కూడా విజయం అనేది కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా చూసుకోవాల్సింది మెజార్టీ మాత్రమే అని జన సైనికులందరూ కూడా భావిస్తారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి బలపరిచిన పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయం కోసం ఆయన తనయుడు ఎలమంచిలి నవీన్ సోమవారం 47 డివిజన్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. డివిజన్లోని టేనర్పేట కొండ ప్రాంతంలో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమను ఎంతగానో ఆదరిస్తున్నారని, సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. తన తండ్రి విజయం ఖాయమని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు నాగోతి రామారావు మాట్లాడుతూ కొండ ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఇంకా పరిష్కరించవలసిన అనేక సమస్యలు డివిజన్లో ఉన్నాయని, మెట్లు, కాలువలు, టిడ్కో ఇల్లు వంటి అనేక సమస్యలు కూటమి ప్రభుత్వం వచ్చాక పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. సైకిల్, కమలం గుర్తుకే ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. మన అభ్యర్థి అయిన సుజనా చౌదరి గారు వాళ్ళ అబ్బాయితో కొండ ప్రాంతం అంతా సమస్యలు తెలుసుకోవడానికి తిరగటం జరిగింది. కొండ ప్రాంతం మరి ప్రజలంతా మాకు వాళ్ళు చెప్పుకునే బాధ ఒకటే, ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇస్తానని మోసం చేసి కరపత్రాల రూపంగా ఇచ్చారు. అవి ఒక బ్యాంకీలో కానీ, సేల్కి కానీ దేనికి పనికి రాకుండా మమ్మల్ని మోసం చేశారు. మీరు అధికారంలోకి రాగానే మాకు కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇప్పించాలని చెప్పారు. రెండో సమస్య టిక్కో ఇల్లు. ఆ రోజు
చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 10,000 ఇల్లులు జక్కంపూడి కాలనీలో కట్టించారో ఆ జక్కంపూడి 10,000 ఇల్లుల్ని చంద్రబాబు పేరు మీద ఉన్నాయని అవి ఆపేసి విజయవాడకి 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలోని గంగినేని కానీ మరి మిగతా ప్లేసుల్లో బురదలో తీసుకెళ్లి ఇచ్చారండి. మీరు అధికారంలో రాగానే మాకు అందుబాటులో ఉన్న టిక్కో ఇల్లుని మళ్ళీ జక్కంపూడి కాలనీలో ఏవైతే నిర్మించారో అవి మాకు అలాట్మెంట్ చేయాలని చెప్పారు. ఇంకా కొన్ని మెట్లు, కాలువలు, స్ట్రీట్ లైట్లు కొన్ని సమస్యలు చెప్పారు. ఇప్పుడు కోడ్ ఉంది కనుక మేము చేసే పరిస్థితి కాదు. రేపు సుజనా చౌదరి గారు, కేసీఆర్ చిన్ని గారు గెలిచి తెలుగుదేశం అధికారంలోకి రావంగానే కొండ ప్రాంతం ఉన్న సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో మంచినీటి కానీ, పైప్ లైన్లు కానీ, మెట్లు కానీ, డ్రైన్ కానీ అన్నీ చేస్తారని చెప్పేసి సుజనా చౌదరి గారు వాళ్ళ అబ్బాయి గారు ఈ కొండ ప్రాంత ప్రజలకి హామీ ఇవ్వటం జరిగింది. ప్రతి చోట కమలం సైకిల్కి బ్రహ్మరథం పడుతున్నారు, ఆర్తలు పడుతున్నారు. అందరూ ఎల్లంగానే మీదే విజయం అని చెప్పి చిరునవ్వుతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, మీరు కూడా అందరూ అర్థం చేసుకోండి. మోసపూరిత ప్రభుత్వం గెలిపించాం ఒక్క ఛాన్స్ అని. కరెంటు బిల్లులు కానించి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో. ఈ రోజు మందు తాగేవాడు ఆ రోజు 70 రూపాయలు పెడితే హాయిగా వెళ్ళిపోయేవాడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ 47వ డివిజన్ వాళ్ళ తిరుగుతం జరిగింది. అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారండి. అన్ని సుజనా చౌదరి గారు అన్నీ చేస్తారని నమ్మకంతో సుజనా చౌదరి గారు గెలిపిస్తారని ఆశిస్తూ తెలియజేస్తారు. కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ, టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలని ప్రజలే అనుకుంటున్నారని వెల్లడించారు. సోమవారం పశ్చిమ నగరంలోని 52, 53 డివిజన్లో విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అభ్యర్థులకి ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో వైసీపీ వణికిపోతుందని, కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, డ్రైనేజీ పైపులు, నీటి పైపులు లీకే, మంచినీటితో మురుగునీరు కలిసిపోతుందని, కొండ ప్రాంతంలో మెట్లు సరిగ్గా లేవని, దాంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలే స్వయంగా చెప్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం టిట్కో ఇల్లు నిర్మాణం చేసిందని, ప్రభుత్వం మారటం వలన లబ్దిదారులకు అందజేయలేకపోయారని, గెలిచిన వెంటనే వాటిని లబ్దిదారులకు అందజేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ, టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలని ప్రజలే అనుకుంటున్నారని అన్నారు. ప్రచారానికి వస్తున్న సుజనా చౌదరికి డివిజన్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ప్రత్యేక హారతులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవగాహన చేసుకోవడానికి మొదలు పెట్టాము. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆశలో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ప్రభుత్వం మార్చాలా అనే పని మీదే ఉన్నారు. ఇక్కడ కమలము సైకిల్ కమలం గుర్తుకే ఓటేస్తామని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఇక్కడ సమస్యలు చూస్తూ ఉంటే మంచినీరు సరిగ్గా లేవు. మంచినీరు, డ్రైనేజ్ వాటర్ రెండు మిక్స్ అయిపోతున్నాయి. అండర్ గ్రౌండ్ పైపులు అన్నీ దెబ్బతింటాం వలన అవి, రోడ్లు ఇవన్నీ కూడా వేయాలి. తర్వాత టిట్కో ఇళ్ళకి లోకల్ ప్రభుత్వంలో డబ్బు కట్టినాక వెంటనే ప్రభుత్వం మారటం వల్ల అరాచక పాలనలో వాళ్ళందరికీ అన్యాయం చేశారు. పెన్షన్లు కూడా చాలా మంది తీసేశారు. వాటన్నిటినీ కూడా సరిచేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తుంది, ఢిల్లీలో వస్తుంది, రెండింటి కలిపి వీళ్ళ జీవన ప్రమాణాలన్నీ మార్చాలనే ఉద్దేశంతో మేము చెబుతున్నాం. సజ్జలు మాట్లాడుతూ చిరంజీవి ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు అని చెప్పేసి ఒక డైలాగ్, అది ప్రత్యర్థులు ఏదో డైలాగ్ కొట్టాలి కాబట్టి కొడుతుంటారు. అది వాళ్ళు ఆల్రెడీ వణికిపోతా ఉన్నారు. అందరు ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అరాచక పాలన పోవాలి, రామరాజ్యం రావాలి, ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14 సంవత్సరాలు చూశారు. లాస్ట్ టైం ఏంటంటే ఏదో గ్రహపాటో పొరపాటున అలా జరిగింది. ఇక ఈసారి అందరూ ప్రజలు వచ్చింది, ఒకసారి జ్ఞానోదయం కలిగింది అని అనుకుంటున్నారు. మేము అడగకముందే అది చెప్పేస్తున్నాం. అది పరిస్థితి. పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ విజయవంతం చేసిన జనసేన బీజేపీ కార్యకర్తలకు అభినందన తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని అన్నారు. అనూహ్యమైన ప్రజాస్పందనకు ధన్యవాదాలు. ఓటింగ్ నాడు కూడా ఇదే విధమైన ప్రజాస్పందన ఉంటుంది. భారీ ర్యాలీ వలన ప్రజలు ఇబ్బందులు పడ్డారు, వారికి నా క్షమాపణలు అని తెలియజేశారు. నా విజయం ఖరారు అయింది. భారీ మెజారిటీతో విజయం సాధిస్తాను. గుంటూరు పార్లమెంటు ప్రజలకు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తాను. అవినీతికి తావులేని రాజకీయాలు నేను చేస్తానని పెమ్మసాని తెలియజేశారు. ప్రజలకి దీనివల్ల
కొంత ట్రాఫిక్ బ్లాక్ అయ్యి అంతా అయింది. వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తా ఉన్నాను. కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల. నా ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు. కాకపోతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరి కాబట్టి చేయాల్సి వచ్చింది. ఏదన్నా ఎవరికన్నా జరిగితే ఆ విషయంలో నన్ను క్షమించండి. తర్వాత దీనికి ఇప్పుడు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రజాస్పందన రేపు మాకు ఓటింగ్ రూపంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గుంటూరు ప్రజలందరికీ. ఈరోజు చూసినటువంటి ప్రజాస్పందన అనేది ఈ అమరావతికి జరిగినటువంటి అన్యాయానికి, ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి ప్రజలు ఒక విప్లవంలాగా తిరగబడి ఈ రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ నామినల్. ఆల్రెడీ ఒక భారీ మెజారిటీతో విక్టరీ అయిపోయింది అనేది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. ఇంకొకటి గుంటూరు ప్రజలందరికీ కానీ నా కార్యకర్తలకు కానీ నా మీద చూపిన ఈ అభిమానానికి నేను అందరికీ వాళ్ళు ఒకటే హామీ ఇస్తా ఉన్నా, మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వమ్ము చేయను. ఇప్పుడే కాదు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అవినీతి లేకుండా, స్వార్థం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా గుంటూరు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నా శక్తి మేరకు సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న వసంత పక్ష శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి వసంతోత్సవ వేడుక ఘనంగా జరిగింది. అనంతరం స్వామివారికి స్వర్ణ సూర్యప్రభ వాహనంపై తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంటు కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహన్ కృష్ణ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు, గుంటూరు రూరల్ కు చెందిన కోవూరి లక్ష్మి అనే మహిళ జగన్ పాలనలోని అరాచకాలను దేశం దృష్టికి తీసుకువచ్చేందుకు ఏకంగా ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద తన బొటన వేలును నరుక్కుని నిరసన తెలిపింది. కళ్ల ముందు సమాజం నాశనమైపోతుంటే ఒక ఆదర్శ మహిళగా చూస్తూ ఊరుకోలేకపోతున్నానని, అందుకే ఇలా చేస్తున్నట్లు లక్ష్మి తెలిపింది. నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి, ఇప్పటిదాకా నా వెంట వచ్చిన అశేష జనవాహినిలో మా కార్యకర్తలకి, నాయకులకి, నాకు మద్దతుగా నిలిచిన మా అన్నలందరికీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగింది. మీరందరూ చూశారు. ప్రతి ఇంటి నుంచి తరలి వచ్చారు ప్రజలంతా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము బయలుదేరి వచ్చాము ఇక్కడికి. అయితే మీరు చూశారు, ఇదొక్కటే నిదర్శనం మీ అందరికీ. ఘన విజయం మాదే అవుతుంది. కూటమి గెలిచి తీరుతుంది. అడుగడుగున అఖండ హారతులు, అశేష జన ఆదరణ మీరందరూ ఇప్పుడు మీకు రుజువైపోయి ఉండొచ్చు ఇప్పటికే మా గెలుపు ఎలా ఉండబోతుంది అన్నది. కాబట్టి పేరు పేరున నన్ను ఈ విజయానికి చేరువ చేస్తున్న నా అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, అన్నలకి, చెల్లెళ్ళకి, గుంటూరు పశ్చిమ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సోమవారం ఉదయం 8 గంటలకి పొన్నూరు రోడ్లో చార్మినార్ హోటల్ ఎదురుగా గల గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుంచి మాయాప్రసాద్ సెంటర్, జిన్నా టవర్ సెంటర్ మీదుగా మున్సిపల్ కార్యాలయానికి గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి మహమ్మద్ నజీర్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం అభ్యర్థిగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ గారు నామినేషన్ వేయడం జరిగింది. దీనికి
పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ జనసముద్రంలాగా ప్రజలందరినీ కూడా చూస్తుంటే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం తథ్యం. నజీర్ అహ్మద్ భారీ మెజారిటీతోటి తూర్పు నియోజకవర్గం విజయకేతనం ఎగరేస్తున్నారని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తూ ఉంటాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం అంతా జయహో జగన్ జయహో వెల్లంపల్లి నినాదాలతో మారుమ్రోగింది. ఈ క్రమంలో టీడీపీ నేత బోండా ఉమాపై వెల్లంపల్లి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓట్లు అడిగే హక్కు బోండా ఉమాకు లేదని ఎద్దేవా చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ నేడు నామినేషన్ వేశారు. ఈ మేరకు కార్యకర్తలతో కలిసి సత్యనారాయణపురం శివాజీ కెఫే నుంచి గాంధీనగర్ ఏలూరు రోడ్డు ముందుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి కార్పొరేషన్ కార్యాలయం నందు వెల్లంపల్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత బోండా ఉమాపై వెల్లంపల్లి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నియోజకవర్గ ప్రజల్ని ఓటు అడిగే హక్కు బోండా ఉమాకు లేదని తెలిపారు. బోండా ఉమా విజయవాడ సెంట్రల్లో రౌడీజం, గుండాయిజం చేయడంతో పాటు పలు స్థలాలను కబ్జా చేశారని ఆరోపించారు. అంతేకాకుండా కాల్ మనీ, సెక్స్ రాకెట్ వంటి వాటిలో బోండా ఉమ్మ పాత్ర ఉందని విమర్శించారు. అతి ముఖ్యంగా సీఎం జగన్ పై దాడి చేయించారని మండిపడ్డారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో బోండా ఉమ్మకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారని వెల్లంపల్లి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ర్యాలీ బిగినైతే ఇప్పటి వరకు కూడా వేల మంది ప్రజానికం బయటకు వచ్చి నాకు ఆశీస్సులు అందించడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఇది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇక్కడ బోండా ఉమా అని చెప్పని, అతని నామినేషన్ వేయడానికి కూడా మనుషులు లేని పరిస్థితి వాళ్ళకి. తన కొడుకు తప్ప మిగతా నాయకులు ఎవరు కూడా నామినేషన్కి వచ్చిన దాఖలా లేదు. ఆ నాయకుడు మాకు పోటీ అంట, ఆ నాయకుడు గెలుస్తాడని చెప్పని బేరాలు పలుకుతున్నాడు. నేను ఒక్కటే చెప్తున్నా, నామినేషన్ సందర్భంలో చెప్తున్నాను, అతన్ని ఓడించడం ఖాయం. బోండా ఉమా అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు అడిగే అర్హత లేని వ్యక్తి. సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతో మందిని ప్రజల్ని మోసం చేశాడు, రౌడీజం చేశాడు, గోండాయిజం చేశాడు, స్థలాలు కబ్జా చేశాడు, కాల్మనీ కేసుల్లో చేశాడు, సెక్స్ రాకెట్లు చేశాడు. ఇటువంటి వ్యక్తులు ముఖ్యంగా చెప్పాలంటే జగనన్న మీద దాడి చేయించాడు. ఆ వ్యక్తిని మేము వదలం. ఓటు ద్వారా మేము కసి తీర్చుకుంటాం. అతన్ని ఓటు ద్వారా ఓడించి జగనన్న మీద ఏదైతే హత్యా ప్రయత్నం చేశాడో దాన్ని తిప్పుకొడదామని చెప్పని అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోన మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నామినేషన్ వేయడానికి ఒక సముద్రం తలపించే విధంగా ఈరోజు జనసాంద్రాన్ని నామినేషన్కే చూడటం మనం జరిగింది. ఈరోజు డైరెక్టర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయరు, అలాగే ఎమ్మెల్సీ గారు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు వేలల్లో బయటికి రావడం జరిగింది. ఈరోజు కార్యకర్తలతోటి ఎంతో ఉత్సాహంగా ఈరోజు నామినేషన్ వేయటానికని బయలుదేరడం జరిగింది. ఇది నామినేషన్కి వెళ్తున్న కార్యక్రమంగా లేదు, ఇది ఒక విజయోత్సవం లాగా ఈరోజు జరుపుకున్నాము. అలాగే జూన్ 4వ తారీఖున ఇంతకన్నా మెండుగా ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరూ ఇంతే ఉత్సాహంతో, ఇంత ఆనందంతో జరుపుకుంటామని ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారో బోండా ఉమ్మ గారు మొన్న ఆయన చేసిన పని ఏదైతే సీఎం గారి మీద వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద చేసిన దాడి ఆయన పతనానికి నాందిగా చూస్తుంది. వాళ్ళ గొయ్య ఆలే తవ్వుకున్నారు, వాళ్ళ పతనానికి ఆలే నాంది పలుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో గెలిచేస్తారు అనని ఒక దుశ్చర్యకి పాల్పడి
ప్రాణానికి ప్రమాదం తెచ్చే విధంగా ఈరోజు సీఎం గారి మీద దాడి చేయడం అన్నది చాలా హాస్యాస్పదం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రజల ఆస్తులు, భూములు, బంగారాన్ని ముస్లింలకు పనిచేస్తోంది. ప్రధాని మోదీ వెల్లడి. ఈరోజు నామినేషన్ సందర్భంగా కుటుంబ సమేతంగా వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేశినేని నాని. కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుంది వెల్లడించిన విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. నామినేషన్ విజయవంతం చేసిన జనసేన, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేసిన పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీ అభ్యర్థి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.